ఆపరేషన్ సింధూర్ రీసెంట్ గా కాశ్మీర్ లో 22 ఏప్రిల్ న జరిగిన పహల్గామ్ అటాక్ గురించి అందరికీ తెలిసిందే. ఈ అటాక్ లో మొత్తం 26 మంది చనిపోయి అండ్ కొంతమంది ఆడవాళ్లు వాళ్ళ హస్బెండ్స్ ని కోల్పోయి సింధూరం లేకుండా చేసిన పాకిస్తాన్ కి తిరిగి భారత్ ఆ సింధూరం యొక్క పవర్ ఏంటో తెలియజేయాలనే అటాకే ఈ ఆపరేషన్ సింధూర్. అసలు ఈ ఆపరేషన్ ని ముందుగా మాక్ డ్రిల్ అని ప్లాన్ ఏ గా కవర్ డ్రైవ్ చేసింది. దీనితో పాక్ కూడా ఇది ఒక సాధారణ మాక్ డ్రిల్ అని అనుకుంది. వెంటనే ప్లాన్ బి ఆపరేషన్ సింధూర్ ని అమలుపరిచింది మన ఇండియా. ఈ ఆపరేషన్ సింధూర్ అటాక్ అనేది విత్ ఇన్ 23 మినిట్స్ లో కానిచ్చేసింది మన ఇండియా. ఈ అటాక్ లో మొత్తం 4 to 6 రాఫిల్ ఫైటర్ జెట్స్ ని యూజ్ చేసింది. ఒక్కో రాఫిల్ జెట్ 2 స్కాల్ప్ మిజైల్స్ ని, దీని రేంజ్ మినిమం 250 కిలోమీటర్స్ ఉంటుంది అండ్ 2 to 4 AASM హ్యామర్ బాంబ్స్ ని క్యారీ చేయగలిగే సత్తా ఈ రాఫిల్ ఫైటర్ జెట్స్ కి ఉంది. ఈ అటాక్ 23 మినిట్స్ లో జరిగిపోయింది అండ్ ఈ అటాక్ అనేది May 7 ఉదయం 1:28 AM కే ప్రిపేర్ చేయబడి ఉంది. 1:28 AM to 1:32 AM కి ఇండియా మొత్తం మిజైల్స్ అన్ని క్యారీ చేసుకొని పాకిస్తాన్ అండ్ POK బార్డర్ దగ్గర రెడీ అయ్యింది. అట్ 1:32 AM to 1:51 AM కి ఇక పాకిస్తాన్ లో పెద్ద పెద్ద బాంబులతో దివాళీ స్టార్ట్ అయిపోయింది. ఇక 1:51 AM కి మన ఆర్మీ జై హింద్ అంటూ వెనక్కి తిరిగి వచ్చేశారు. ఈ 23 మినిట్స్ అటాక్ లో మొత్తం 8 నుంచి 12 స్కాల్ప్ మిజైల్స్ ని లాంచ్ చేశారు. అలాగే 10 నుండి 24 మధ్యలో హ్యామర్ బాంబ్స్ ని డ్రాప్ చేశారు. ఈ అటాక్ అనేది పాకిస్తాన్ అండ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో 9 లొకేషన్స్ తో పాటు అది కూడా 3 ప్రధాన ఉగ్రవాద సంస్థలను టార్గెట్ చేసింది. వాటిల్లో లష్కర్ ఏ తైబా, జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ అలాగే 9 లొకేషన్స్ ని టార్గెట్ చేసింది. ఆ మొత్తం 9 లొకేషన్స్ ముజఫరాబాద్, కోట్లీ, గుల్పూర్, భీంబర్, సైలకోట్, మురిడికే, చాకమ్రు, బహవల్పూర్. ఈ లొకేషన్స్ ని ముందుగానే శాటిలైట్ ని యూజ్ చేసుకొని వితౌట్ క్రాసింగ్ పాకిస్తాన్ బార్డర్ 250 కిలోమీటర్స్ రేంజ్ దూరం నుంచి 9 ఉగ్ర శిబిరాల్ని 70కి పైగా ఉగ్రవాదులను హతం చేసి ఇండియా పవర్ ఏంటో చూపించింది. అండ్ ఇది భారత్ కి ఏమి కొత్త ఏం కాదు. సేమ్ ఇలానే 2019 లో పుల్వామా అటాక్ లో 40 ఇండియన్ సోల్జర్స్ ని పాకిస్తాన్ లు హతం చేయగా ఆ అటాక్ జరిగిన 12 డేస్ తర్వాత దానికి రిటర్న్ గిఫ్ట్ గా ఇండియా బాలకోట్ అటాక్ చేసి 300 మందిని పైగా హతమార్చింది. అలానే ఇప్పుడు పహల్గామ్ అటాక్ కి 14 డేస్ తర్వాత ఈ సింధూరం ని ఇచ్చేసింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ దాడిలో జైషే మొహమ్మద్ టెర్రరిస్ట్ సంస్థ యొక్క ఫౌండర్ అయిన మసూద్ అజర్ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం 10 మంది చనిపోయారంట. దీనికి మసూద్ అజర్ నేను కూడా చనిపోతే బాగున్నని చెప్పుకొచ్చాడు. బహుశా బతుకున్న నరకం చూపించడం అంటే ఇదేనేమో. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ 20 Shoot. జై హింద్.